అవగాహన రాహిత్యంతో మెగా డిఎస్సి నిర్వహణపై అసత్య ఆరోపణలు చేసిన వైసీపీ ప్రజా ప్రతినిధులు నాయకులు అసెంబ్లీలో ఆ అంశంపై ప్రస్తావించేందుకు కూడా సాహసించలేకపోయారని ధ్వజమెత్తారు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ సాక్షిగా విసిరిన బహిరంగ సవాల్ను స్వీకరించలేక చేతులెత్తేసిన వైసీపీ ప్రజా ప్రతినిధులు తాము చేసిన ఆరోపణలు నిరూపించలేక చతికిలబడ్డారంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఏలూరు పవర్పేటలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా భేటీలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రజా ప్రతినిధులు నాయకుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మెగా డిఎస్సిపై విచారణ చేపట్టాలని పట్టుబడుతున్న వైసీపీ నేతలు ఆ అంశాన్ని అసెంబ్లీకి వచ్చి ఎందుకు ప్రస్తావించలేకపోయారని ఆయన ప్రశ్నించారు. గతంలో గ్రూప్ 1 పరీక్షల్లో అవినీతి జరిగిందని సిట్ నివేదికలు పలు విషయాలను తేటతెల్లం చేసిందని పేర్కొన్న ఎమ్మెల్యే చంటి మొదట దానిపై ఎంక్వైరీ చేయించాలనే నినాదాన్ని వైసీపీ నేతలు ఎత్తుకోవాలంటూ తనదైన శైలిలో చమత్కరించారు. ప్రజలకు ఉపయోగపడే విషయాలపై కాకుండా తమ స్వలాభం కోసం రాద్ధాంతం చేయాలని చూస్తే రానున్న రోజుల్లో వైసీపీ ఒక్క సీటు కూడా గెలవలేదంటూ ఆయన దుయ్యబట్టారు. మతి భ్రమించిన వారిలా ప్రవర్తించకుండా మసులుకోవడం మంచిదంటూ ఆయన హితవు పలికారు. మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. ఏదైతే గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అసెంబ్లీ సాక్షిగా మరి డిఎస్సి మీద ఓపెన్ ఛాలెంజ్ నిర్వహించి మరి జగన్మోహన్ రెడ్డి గారిని డిబేట్లో పాల్గొనమని చెప్పినప్పటికీ కూడా 4 రోజుల్లో కూడా వాళ్ళు ఒక్కరోజు కూడా ఎవ్వరూ కూడా సభకు వచ్చిన సందర్భం లేదు. ఒకవేళ వాళ్ళు ఏదైతే మండలిలో పాల్గొంటూ వాళ్ళు ఏదో అరుపులు కేకలు డిఎస్సి తప్పుడుగా జరిగిందనేది తప్పితే వాళ్ళు డిబేట్కి కానీ కనీసం దాని మీద చర్చకు కానీ అసెంబ్లీకి మరి 11 మంది ఉన్నారు. ఎవరో ఒకరిని ట్రైనింగ్ చేసి డిఎస్సిలో ఈ జరిగినాయి అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు చెప్తే ప్రజలు కూడా తెలుసుకునేవారు. మేము కూడా దానికి సమాధానం చెప్పడానికి సరిపోయేది. వాళ్ళు డిఎస్సిలో ఏ అవకతవకలు జరగలేదు కాబట్టి వాళ్ళకి మాట్లాడటానికి ఏమీ లేదు కాబట్టి ఈ 4 రోజులు కూడా వాళ్ళు ఎవ్వరూ కూడా అసెంబ్లీకి రాలేదు, మండలి జరగనివ్వలేదు. ఎందుకనంటే డిఎస్సి మీద ఎంక్వైరీ చేయాలని. మరి నిన్న ఏదైతే వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏపీపీఎస్సిలో ఏదైతే అవకతవకలు జరిగినాయని చెప్పి సిట్ నివేదిక ఇచ్చిందో ఏపీపీఎస్సి అన్న ఒకటే డిఎస్సి అన్న ఒకటే అని చెప్పి ఏదైతే మాట్లాడారో ఇటువంటి అవగాహన లేని మాటలు మాట్లాడతాం. వాళ్ళ నాయకులు కూడా దీన్ని ముక్కును నవలేసుకుని ఏం చెప్పాలో తెలియని పరిస్థితిలో ఏపీపీఎస్సి అనేది ఏ విధంగా అయితే గ్రూప్ 1 ఏదైతే మెరిట్ స్టూడెంట్లు ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక ఆఫీసర్ రేంజ్ వాళ్ళు అయ్యే వాళ్ళందరూ కూడా దానికి ట్రైన్ అయ్యి ఆ ఏపీపీఎస్సి మెయిన్స్ ప్రిలిమినరీ 2 కూడా వాళ్ళు రాసిన తర్వాత వాళ్ళు సెలెక్ట్ అవుతారు. వాళ్ళు సమాజానికి ఒక ఉపయోగపడే బాధ్యతాయుతమైన పౌరులు అవుతారు. అటువంటి దాన్ని నిర్వీర్యం చేసింది ఏ విధంగా చేసింది అనేది సిట్ అంతా కూడా నివేదిక ద్వారా అంతటికి కూడా తెలియపరిచింది. అదేవిధంగా డిఎస్సిలో దీంట్లో ఏదైతే క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రతిపాదికగా ఏదైతే పెట్టారో దాన్ని అంతటినీ కూడా అందరూ కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలకు కానీ అందరికి కూడా అవగాహన వచ్చేటట్టుగా అసెంబ్లీ సాక్షిగా దాంట్లో అందరికీ కూడా చెప్పడం జరిగింది. అందరూ కూడా దాని గురించి వాళ్ళ ప్రతి ఎమ్మెల్యే కూడా డిఎస్సి గురించి కానీ ఏపీపీఎస్సి గురించి కానీ ఏ విధంగా మాట్లాడుతున్నారని మా అందరికీ తెలుసు. కానీ వాళ్ళు ఒక్కరు కూడా దాంట్లో ఉన్న వాళ్ళు ఒక్కరికి కూడా అసలు డిఎస్సి మీద ఏం మాట్లాడాలి, ఏపీపీఎస్సి మీద ఏం మాట్లాడాలి, దాంట్లో అవకతవకలు జరిగినాయి అంటే దాన్ని వాళ్ళ వరకు ఖండించిన వాళ్ళు లేరు. సిబిఐ ఎంక్వైరీ వేయాలని అంటున్నారు. సిబిఐ ఎంక్వైరీ దేనికి వేయాలి? వాళ్ళ దాని మీద వాళ్ళు వేయించుకోవచ్చు కదా. ఏపీపీఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి వాళ్ళే రిటర్న్ పూర్తి కనుక ఇస్తే వాళ్ళకి ఇస్తారు. దాంట్లో ఎవరైతే పేపర్లో వాల్యుయేషన్ చేసే దగ్గర కానీ ఎవరెవరిని పెట్టారనేది సిట్ మరి అందరికి కోర్టుకి ఏదైతే నివేదిక ఇచ్చిందో ఇప్పటికైనా సరే వాళ్ళు ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో ఏదన్నా చేసేటప్పుడు ప్రజలకు ఉపయోగపడే ఉద్యమం చేయాలి తప్పితే ఏదో బురద ఉంది కదా జల్లేద్దామని అనుకుంటే ఆ బురద వాళ్ళ మీదే పడుతుంది. వాళ్ళకి 11 ఇచ్చారో వాళ్ళకి 1 కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు. ఇవాళకైనా వాళ్ళు అవగాహనతో ఏదైతే జరిగింది అనుకుంటున్నారో ఏదైతే జరగలేదంటారో పూర్తిగా ప్రజలకి వివరించేటట్టు చెప్తే వాళ్ళు అంటారు, లేకపోతే వీళ్ళకి మతి భ్రమించిందని అనుకుంటారని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.